ఈరోజే మకర సంక్రాంతి గురువారం. బియ్యం డబ్బాలో ఇది పెడితే చాలు, సంవత్సరమంతా డబ్బే డబ్బు, కనకవర్షమే, కష్టాలు పోతాయి, వద్దన్నా ధనం వస్తూనే ఉంటుంది. మన సనాతన భారతీయ సంస్కృతిలో పండుగలు అనేవి కేవలం ఒకరోజు వచ్చి వెళ్ళే వేడుకలు మాత్రమే కాదు, అవి మన జీవన విధానంలో భాగమే. ప్రకృతితోనూ ఆ పరమాత్మనితోనూ మనం మమేకమయ్యే అద్భుతమైన దివ్య సందర్భాలు. మన పెద్దలు ఏ పండుగను ఏర్పాటు చేసినా దాని వెనుక ఒక గొప్ప శాస్త్రీయ మరియు ఆధ్యాత్మిక పరమార్థం దాగి ఉంటుంది. అటువంటి పండుగలలో మకర సంక్రాంతికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. దీనిని పెద్ద పండుగ అని, రైతుల పండుగ అని, పంటల పండుగ అని రకరకాల పేర్లతో ఆప్యాయంగా పిలుచుకుంటాం. ఎందుకంటే ఆ ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుడు తన దిశను మార్చుకుని దక్షిణాయనం నుండి అత్యంత పవిత్రమైన ఉత్తరాయణ పుణ్యకాలంలోనికి ప్రవేశించే అద్భుతమైన రోజు ఇది. దేవతలకు పగటి సమయంగా భావించే ఈ ఉత్తరాయణంలో మనం చేసే చిన్న చిన్న దైవ కార్యాలు, పూజలు, పరిహారాలు మన జీవితాన్నే మార్చేసే శక్తిని కలిగి ఉంటాయి. సంక్రాంతి రోజున ఇంటి ముందు రంగురంగుల ముగ్గులతో, గొబ్బెమ్మలతో, హరిదాసుల కీర్తనలతో, గంగిరెద్దుల ఆటలతో పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ప్రతి ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది. అయితే ఈ పండుగలో ప్రధానమైన ఆకర్షణ కొత్త ధాన్యం. రైతులు తాము ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చి ఆ కొత్త బియ్యం, కొత్త బెల్లం, కొత్త బట్టలతో సంతోషంగా గడిపే సమయం ఇది. అయితే ఈ సంక్రాంతి రోజున మీ ఇంట్లోని బియ్యం డబ్బాలో ఒక వస్తువును ఉంచితే చాలు, సంవత్సరం పొడవునా మీ ఇంట్లో ధనానికి లోటు లేకుండా కనకవర్షం కురిసేలా సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. హిందూ ధర్మంలో బియ్యాన్ని కేవలం ఆకలి తీర్చే ఆహారంగా మాత్రమే చూడరు. బియ్యాన్ని సాక్షాత్తు ధాన్యలక్ష్మిగా భావిస్తారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మన పెద్దలు ఊరకనే అనలేదు. మనం తినే ప్రతి మెతుకు వెనుక, మన కడుపు నింపే ఆ అన్నం వెనుక జగన్మాత అయిన అన్నపూర్ణాదేవి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. సంక్రాంతి అంటేనే లక్ష్మీదేవి ధాన్య రూపంలో మన ఇంటికి వచ్చే శుభ సమయం. రైతులు పండించిన పంటను ఇంటికి తెచ్చుకుని ఆ ధాన్యరాశికి పూజలు చేసి కృతజ్ఞతాభావంతో ఆనందంగా జరుపుకునే వేడుక ఇది. అందుకే ఈ పండుగ రోజున ధాన్యానికి, ముఖ్యంగా మనం నిత్యం ఉపయోగించే బియ్యానికి ఇచ్చే ప్రాముఖ్యత గురించి ఎంత చెప్పినా తక్కువే. మనం సాధారణంగా వంటగదిలో బియ్యాన్ని దాచుకునే బియ్యం డబ్బా లేదా డ్రమ్ అనేది కేవలం ప్లాస్టిక్ లేదా స్టీలు వస్తువు మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా చూస్తే అది మీ ఇంటి అక్షయ పాత్రతో సమానం. పూర్వకాలంలో మన పెద్దలు ధాన్యాన్ని నిల్వ చేసే గాదెలను, అరలను ఎంతో పవిత్రంగా పూజించేవారు. వాటికి పసుపు, కుంకుమలు పెట్టి గౌరవించేవారు. ఎందుకంటే బియ్యం ఉన్న చోట ఆకలి ఉండదు. ఎక్కడైతే ఆకలి ఉండదో అక్కడ ప్రశాంతత ఉంటుంది. ఎక్కడైతే ప్రశాంతత ఉంటుందో అక్కడ సాక్షాత్తు లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుని కొలువై ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసుకున్నా కూడా బియ్యానికి చాలా విశిష్టత ఉంది. బియ్యం తెల్లగా, స్వచ్ఛంగా, నిర్మలంగా ఉంటాయి. ఇవి నవగ్రహాలలో మనసుకు కారకుడైన చంద్రుని కారకత్వాన్ని వహిస్తాయి. చంద్రుడు మనస్సుకు మాత్రమే కాదు, మనలోని ప్రశాంతతకు, అలాగే సంపదకు కూడా కారకుడు. ఎవరి ఇంట్లో అయితే బియ్యం డబ్బా నిండుగా ఉంటుందో ఆ ఇంట్లో సంపద కూడా నిండుగా ఉన్నట్లే లెక్క. అందుకే బియ్యం డబ్బాను ఎప్పుడూ ఖాళీ చేయకూడదని, దానిని ఎంతో గౌరవంగా చూసుకోవాలని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అది సాక్షాత్తు అన్నపూర్ణాదేవి నివాసం ఉండే పవిత్రమైన చోటు. అటువంటి పవిత్రమైన బియ్యం డబ్బా విషయంలో మనం కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా పండుగ రోజుల్లో ఈ జాగ్రత్తలు మరింత ముఖ్యం. మరి ఇంతకీ బియ్యం డబ్బా దగ్గర ఏ తప్పులు చేయకూడదు? సంక్రాంతి రోజు బియ్యం డబ్బాలో ఏం వెయ్యాలి అనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని చూస్తున్న వారు ఇప్పుడే ఒక లైక్ చేయండి. మీరు చేసే ఆ ఒక్క లైక్ వల్ల ఈ మంచి విషయం, ఈ ఆధ్యాత్మిక జ్ఞానం మరికొంతమందికి చేరుతుంది. తద్వారా వారికి కూడా మేలు జరుగుతుంది. ఇక ఇప్పుడు బియ్యం డబ్బా పరిహారం గురించి తెలుసుకుందాం. ఈ పరిహారం ఎంత శక్తివంతమైనది అంటే దీన్ని శ్రద్ధగా ఆచరించిన వారి ఇంట దరిద్రం అనే మాటే వినిపించదు. ఈ అద్భుతమైన దైవిక ప్రక్రియను మీరు మకర సంక్రాంతి పర్వదినం రోజున ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేలోపు ఈ పరిహారాన్ని ఎప్పుడైనా ప్రారంభించవచ్చు. ఇది చేయడానికి పెద్దగా ఖర్చు అవ్వదు, కానీ దీనివల్ల కలిగే ఫలితాలు మాత్రం వెలకట్టలేనివి. ఈ పరిహారం కోసం మీకు కావలసిన వస్తువులు చాలా సున్నితంగా
దొరికేవే, కానీ వాటికి ఉన్న శక్తి అపారం. ముందుగా ఒక కొత్త పసుపు రంగు వస్త్రం తీసుకోండి. అది చతురస్రాకారంలో ఉండేలా చూసుకోండి. ఇంకా మీకు కావలసినవి 4 లవంగాలు, 7 శుభ్రమైన తులసి ఆకులు, 11 రూపాయల బిళ్ళలు, 1 స్పూన్ ధనియాలు మరియు 2 జాజికాయలు. సందేహం రావచ్చు, ఇన్ని వస్తువులు ఎందుకు? అసలు వీటి వెనుక ఉన్న రహస్యం ఏమిటి అని. ప్రతి వస్తువుకు ఒక ప్రత్యేకమైన దైవిక శక్తి ఉంది. పసుపు వస్త్రం అనేది గురు గ్రహానికి అంటే బృహస్పతికి సంకేతం. గురుడు సంపదకు, జ్ఞానానికి మరియు విస్తరణకు కారకుడు. అందుకే పసుపు వస్త్రం మన ఐశ్వర్యాన్ని వృద్ధి చేస్తుంది. లవంగాలు అనేవి కేవలం సుగంధ ద్రవ్యాలు మాత్రమే కాదు, ఇవి తాంత్రిక శాస్త్రంలో నెగిటివ్ ఎనర్జీని అంటే దుష్ట శక్తులను ఆకర్షించకుండా అడ్డుకునే రక్షక కవచాలుగా పనిచేస్తాయి. ఇక తులసి ఆకులు, ఇవి సాక్షాత్తు విష్ణుప్రియ లక్ష్మీనారాయణుల అనుగ్రహం తులసి ఉన్న చోట పరిపూర్ణంగా ఉంటుంది. తులసి ఉన్న చోట ఎటువంటి వాస్తు దోషాలు పనిచేయవు. 11 రూపాయల నాణాలు ఎందుకు అంటే సంఖ్యాశాస్త్రం ప్రకారం 11 అనేది లాభానికి, వృద్ధికి మరియు శుభానికి సంకేతం. ధనియాలు, వీటి పేరులోనే ఉంది ధన అని. ధనియాలను ధనధాన్యాలు అని కూడా అంటారు. ఇవి సహజంగానే ధనాన్ని ఆకర్షించే గుణం కలిగినవి. చివరిగా జాజికాయ, ఇది అదృష్టాన్ని వృద్ధి చేయటంలో, నిలిచిపోయిన పనులను వేగవంతం చేయటంలో అద్భుతంగా పనిచేస్తాయి. ఈ అన్ని శక్తులు ఒకచోట చేరితే అది ఎంతటి అద్భుతాన్ని సృష్టిస్తుందో మీరే ఊహించుకోండి. ఇప్పుడు ఈ పరిహారాన్ని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మీ పూజా మందిరంలో దేవుడి ఫోటో ముందు ఆ కొత్త పసుపు వస్త్రాన్ని పరవండి. ఆ వస్త్రం మధ్యలో ముందుగా 4 లవంగాలను 4 దిక్కులకు సూచికగా ఉంచండి. ఆ తర్వాత 7 శుభ్రమైన పచ్చని తులసి ఆకులను వాటిపై పెట్టండి. గుర్తుంచుకోండి, తులసి ఆకులు వాడిపోయినవి లేదా చిరిగిపోయినవి వాడకూడదు. అప్పుడే తెంపినవి అయితే మరీ మంచిది. ఆ తులసి ఆకులపై 11 రూపాయల కాయిన్స్ను లక్ష్మీ స్వరూపంగా భావించి ఉంచండి. ఆ తర్వాత 1 స్పూన్ ధనియాలను వాటిపై వేయండి. ఇవి మీ ధన నిల్వలను పెంచుతూ ఉంటాయి. చివరిగా 2 జాజికాయలను ఉంచి వాటన్నిటిపై భక్తితో కొంచెం పసుపు, కొంచెం కుంకుమను చల్లండి. ఇది కేవలం వస్తువులను ఒకచోట చేర్చటం కాదు, లక్ష్మీదేవికి ఒక ఆహ్వానం పంపటం. ఇప్పుడు మీ 2 చేతులు జోడించి కళ్ళు మూసుకొని మీ మనసులో, అమ్మా శ్రీ మహాలక్ష్మి, అన్నపూర్ణేశ్వరి, నా ఇల్లు ఎప్పుడూ పాడి పంటలతో, సిరి సంపదలతో కళకళలాడుతూ ఉండేలాగా చూడు. నా ఇంట్లో ఎప్పుడూ ధనానికి, ధాన్యానికి లోటు ఉండకూడదు. ఈ బియ్యం డబ్బా నా పాలిట అక్షయ పాత్రలా ఎప్పుడూ నిండుగా ఉండాలి. నా కుటుంబ సభ్యుల ఆకలి తీర్చాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ వస్త్రాన్ని మెల్లగా వస్తువులు కింద పడకుండా ఒక చిన్న మూటలా కట్టండి. దారంతో గట్టిగా ముడివేయండి. ఇలా సిద్ధం చేసిన ఆ పవిత్రమైన మూటను దేవుడి దగ్గర నమస్కరించుకుని నేరుగా మీ వంటగదిలోనికి తీసుకుని వెళ్ళండి. అక్కడ ఉన్న మీ బియ్యం డబ్బాలో లేదా బియ్యం రమ్ములో మధ్యలో ఉన్న బియ్యాన్ని కొంచెం పక్కకు జరిపి ఒక చిన్న గొయ్యిలా తీసి ఈ మూటను అక్కడ అత్యంత భద్రంగా రహస్యంగా ఉంచండి. ఆ తర్వాత దానిపైన మళ్ళీ బియ్యం కప్పేయండి. అంటే ఆ మూట బియ్యం రాసి లోపల దాగి ఉండాలి. అది ఎవరి కంటికి కనిపించకూడదు. ఇలా సంక్రాంతి వంటి పవిత్రమైన రోజున శుభముహూర్తంలో బియ్యం డబ్బాలో ఈ దివ్యమైన మూటను బియ్యం డబ్బాలో పెట్టడం వల్ల ఆ మూటలోని పవిత్ర పదార్థాల నుండి నిరంతరం వెలువడే సానుకూల శక్తి మీ బియ్యాన్ని చైతన్యవంతం చేస్తుంది. తద్వారా మీ ఇంటి ఆర్థిక స్థితిని అద్భుతంగా మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా ధనియాలు, జాజికాయ మరియు తులసి నుండి వచ్చే ఆకర్షణ శక్తి వల్ల మీ బియ్యం డబ్బా ఒక శక్తివంతమైన అయస్కాంతంలా మారి విశ్వంలో ఉన్న సంపదను, ధనాన్ని మీ ఇంటి వైపు ఆకర్షించటం మొదలు పెడుతుంది. మీరు అవసరాలకు ఎంత ఖర్చు చేసినా ఖర్చు అయిన దానికి రెట్టింపు ధనం మళ్ళీ ఏదో ఒక రూపంలో మీ దగ్గరకు, మీ ఇంటికి చేరుతూనే ఉంటుంది. ధన ప్రవాహం అనేది నిరంతరం వస్తూనే ఉంటుంది. మీరు ఈ మూటను వచ్చే ఏడాది సంక్రాంతి వరకు అంటే ఏడాది పొడవునా ఆ బియ్యం డబ్బాలోనే అలాగే ఉంచవచ్చు. ఒకవేళ మధ్యలో బియ్యం వాడేటప్పుడు డబ్బాలో బియ్యం తగ్గిపోతూ ఉంటే జాగ్రత్తగా ఆ మూటను బయటకు తీసి పక్కన పెట్టి కొత్త బియ్యం డబ్బాలో పోసిన తర్వాత మళ్ళీ ఆ కొత్త బియ్యం మధ్యలో ఈ మూటను యథావిధిగా దాచిపెట్టండి. ఈ చిన్న పరిహారం వల్ల కలిగే ఫలితాలు కేవలం డబ్బుకు మాత్రమే పరిమితం కాదు. ఇది ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా తొలగిస్తుంది. దీనివల్ల ఇంట్లో అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. తరచూ గొడవపడే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అనవసరమైన కలహాలు పోయి కుటుంబమంతా సంతోషంగా, ప్రశాంతంగా ఉంటుంది. అన్నపూర్ణాదేవి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటే ఆ ఇంట్లో ఎప్పుడూ నిత్య కళ్యాణం, పచ్చతోరణమే. కాబట్టి ఈ సంక్రాంతికి మీరు వేలకు వేలు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద హోమాలు, యాగాలు చేయకపోయినా
పర్వాలేదు. కేవలం సంపూర్ణమైన నమ్మకంతో, విశ్వాసంతో ఈ చిన్న పనిని చేయండి. మీ జీవితంలో మీ ఆర్థిక స్థితిలో వచ్చే స్పష్టమైన మార్పును మీరే స్వయంగా గమనించుతారు. ఆశ్చర్యపోతారు. ఆ తల్లి మహాలక్ష్మి దయతో, సూర్యభగవానుడి ఆశీస్సులతో మీ ఇల్లంతా ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, సిరి సంపదలతో తులతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి అందరూ సంక్రాంతి రోజు బియ్యం డబ్బాలో ఈ మూటను వేసి శుభ ఫలితాలను పొందండి. బియ్యాన్ని ఎప్పుడూ ప్లాస్టిక్ డబ్బాలో ఉంచకూడదు. చాలామందికి తెలియక చేసే చిన్న చిన్న పొరపాట్లే ఇల్లాలు ఎంత కష్టపడడానికి ప్రధాన కారణం అవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ రోజుల్లో మన జీవన శైలి మారిపోయింది. సౌకర్యం కోసం మనం ప్లాస్టిక్ వస్తువులను విరివిరిగా వాడుతూ ఉన్నాం. వంటింట్లో ఎక్కడ చూసినా రంగురంగుల ప్లాస్టిక్ డబ్బాలే కనిపిస్తూ ఉంటాయి. కానీ మన హిందూ ధర్మం శాస్త్రాల ప్రకారం వాస్తురీత్యా కూడా ప్లాస్టిక్ అనేది అశుద్ధమైన పదార్థం కింద పరిగణించబడుతుంది. దైవిక శక్తిని గ్రహించే గుణం ప్లాస్టిక్ ఉండదు. పైగా ప్లాస్టిక్ డబ్బాలో బియ్యాన్ని దీర్ఘకాలం పాటు నిల్వ ఉంచటం వల్ల ఆ బియ్యంలో ఉండాల్సిన ప్రాణశక్తి లేదా సానుకూల శక్తి క్రమంగా తగ్గిపోతుంది. ఇది ఆ ఇంటి ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి అంత మంచిది కాదు. మరి ప్లాస్టిక్ కాకపోతే ఏం వాడాలి అనే సందేహం మీకు రావచ్చు. మన పూర్వీకులు ఇత్తడి లేదా రాగి పాత్రలను ఎక్కువగా వాడేవారు. ఇవి పూజా కార్యక్రమాలకు, నీళ్లు త్రాగడానికి అత్యంత శ్రేష్టమైనవే, అందులో సందేహం లేదు. కానీ మనం రోజు వండుకునే బియ్యాన్ని, అది కూడా ఎక్కువ మొత్తంలో అంటే 25 కిలోలు లేదా 50 కిలోల బియ్యాన్ని నిల్వ చేయడానికి ఇత్తడి లేదా రాగి పాత్రలు అంత అనుకూలమైనవి కావు. ఎందుకంటే గాలిలోని తేమ వల్ల ఆ లోహాలు ఆక్సీకరణం చెంది లోపల ఉన్న పదార్థాన్ని పాడు చేసే అవకాశం ఉంటుంది, లేదా బియ్యం రంగు మారే అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రస్తుతం కాలంలో బియ్యం దాచుకోవడానికి స్టెయిన్లెస్ స్టీల్ డబ్బాలే అత్యంత ఉత్తమమైనవి, సురక్షితమైనవి. స్టీల్ అనేది శుభ్రతకు, స్థిరత్వానికి మరియు శుక్రుని కారకత్వానికి చిహ్నం. స్టీల్ డబ్బాలో బియ్యం పాడవకుండా ఉంటాయి. పైగా లక్ష్మీకళ ఉట్టిపడుతూ ఉంటుంది. కాబట్టి ఈ సంక్రాంతి నుండి సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ డబ్బాలను పక్కన పెట్టి బియ్యం నిల్వ ఉంచడానికి స్టీల్ డబ్బాలను వాడడానికి ప్రయత్నించండి. కేవలం డబ్బా రకం మారితే సరిపోదు. ఆ డబ్బాను మనం ఎలా మెయింటైన్ చేస్తున్నాం అనేది కూడా చాలా ముఖ్యం. బియ్యం డబ్బా ఎప్పుడూ కూడా నీట్గా, శుభ్రంగా తళతళలాడిపోతూ ఉండాలి. డబ్బా మీద జిడ్డు, దాని చుట్టూ బూజు, దుమ్ము, ధూళి అస్సలు ఉండకూడదు. మన పెద్దలు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, ఎక్కడైతే శుభ్రత ఉంటుందో అక్కడ దైవత్వం ఉంటుంది, ఎక్కడైతే మురికి ఉంటుందో అక్కడ దరిద్ర లక్ష్మి చేరుతుంది అని. బియ్యం డబ్బా అపరిశుభ్రంగా ఉంటే అది ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుంది. కాబట్టి సంక్రాంతి పండుగ వస్తుంది కాబట్టి పండుగకు 1-2 రోజుల ముందే మీ బియ్యం డబ్బాను ఖాళీ చేసి చక్కగా నీళ్ళతో కడిగి ఎండలో ఆరబెట్టి సూర్యరశ్మి తగలటం వల్ల డబ్బాలోని క్రిములు నశించటమే కాకుండా సూర్యభగవానుడి శక్తి ఆ పాత్రకు లభిస్తుంది. ఆ తర్వాతే శుభ్రమైన వస్త్రంతో తుడిచి కొత్త బియ్యాన్ని పోయండి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన మరో అత్యంత ముఖ్యమైన, అతి ప్రధానమైన నియమం ఒకటి ఉంది. అది ఏమిటి అంటే మీ ఇంట్లో బియ్యం డబ్బా ఎప్పుడూ కూడా పూర్తిగా ఖాళీ అవ్వకూడదు. చాలామంది డబ్బా మొత్తం ఊడ్చేసి చివరి గింజ వరకు వాడేసి డబ్బా అడుగు భాగం కనిపించేదాకా ఉండి అప్పుడు షాప్కి వెళ్ళి బియ్యం తెస్తూ ఉంటారు. ఇది చాలా తప్పు. బియ్యం డబ్బా అడుగు భాగం లేదా ఖాళీ డబ్బా కనిపిస్తే అది ఆ ఇంటి దరిద్రానికి, లేమికి సంకేతం. మన ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ నిండుగా ఉండాలి అంటే బియ్యం డబ్బాలో కనీసం గుప్పిడి బియ్యం లేదా పావు వంతు బియ్యం ఉన్నప్పుడే మళ్ళీ కొత్త బియ్యాన్ని తెచ్చి అందులో పోయాలి. ఇలా చేయటం వల్ల అక్షయం అంటే ఎప్పటికీ తరగని సంపద మీ సొంతమవుతుంది. అలాగే బియ్యాన్ని డబ్బాలో నుండి తీసేటప్పుడు మనం పాటించాల్సిన వ్యక్తిగత శుచి కూడా చాలా ముఖ్యం. వంట చేసేటప్పుడు తడి చేతులతో బియ్యం డబ్బాలో చేతులు పెట్టకూడదు. శాస్త్రరీత్యా తడి చేతులతో ధాన్యలక్ష్మిని తాకటం నిషిద్ధం. అంతేకాకుండా అన్నం తింటున్నప్పుడు లేదా ఏదైనా తిన్న తర్వాత చేతులు కడుక్కోకుండా ఎంగిలి చేతులతో పొరపాటున కూడా బియ్యం డబ్బాను తాకకూడదు. మూత తీయకూడదు. బియ్యం అనేది అన్నపూర్ణ దేవి స్వరూపం. రేపు మనం దేవుడికి నైవేద్యం పెట్టేది కూడా ఈ బియ్యంతోనే. అటువంటి పవిత్రమైన వస్తువును ఎంగిలి చేతులతో తాకటం వల్ల
ఆ తల్లికి కోపం వస్తుంది. అది మన ఇంటికి దోషం. బియ్యం డబ్బాను ఒక దేవాలయంలా, ఒక పవిత్రమైన అక్షయ పాత్రలా భావించి గౌరవంతో భక్తితో చూసుకున్నప్పుడే ఆ ఇంట్లో సిరి సంపదలు తులతూగుతూ ఉంటాయి. ఈ సంక్రాంతి రోజున జిల్లేడు ఆకుతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. సంక్రాంతి రోజున జిల్లేడు ఆకుతో చేసే ఈ ప్రక్రియ మీ దరిద్రాన్ని దూరం చేసి మీ ఇంట్లో ధనవర్షం కురిపించేలా చేస్తుంది. అసలు జిల్లేడు ఆకు గురించి మనం ఎందుకు ఇంతలా మాట్లాడుకుంటున్నాము? జిల్లేడు ఆకుకు ఉన్న ఆ రహస్య శక్తి ఏమిటి? జిల్లేడు చెట్టును మనం సాధారణంగా రోడ్ల పక్కన, పొలాల గట్ల మీద చూస్తూనే ఉంటాం. కానీ దాని వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. జిల్లేడు చెట్టును సాక్షాత్తు గణపతి స్వరూపంగా భావిస్తారు. మన శాస్త్రాలలో దీనిని అర్క వృక్షం అని పిలుస్తారు. అర్క అంటే సూర్యుడు అని అర్థం. అంటే సూర్యభగవానుడి శక్తి ఈ జిల్లేడు చెట్టులో నిక్షిప్తమై ఉంటుంది. అందుకే సూర్యునికి అత్యంత ప్రీతికరమైన ఈ సంక్రాంతి రోజున జిల్లేడు ఆకుతో పరిహారం చేయటం వల్ల సూర్యగ్రహ దోషాలు పోవటమే కాకుండా సూర్యుడి అనుగ్రహంతో మనకు సంఘంలో గౌరవము, కీర్తి ప్రతిష్టలు మరియు అపారమైన ధనలాభం కలుగుతాయి. చాలామంది ఇళ్లలో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉంటారు. సంపాదన బాగున్నా సరే చేతిలో రూపాయి నిలవదు. ఎప్పుడూ ఏదో ఒక ఖర్చు వస్తూనే ఉంటుంది. అప్పుల బాధలు వేధిస్తూ ఉంటాయి. ఇలాంటి సమస్యలన్నిటికీ మూల కారణం మన జాతకంలో ఉండే గ్రహదోషాలు లేదా మన ఇంట్లో ఉండే ప్రతికూల శక్తి. జిల్లేడు ఆకుకు ఈ ప్రతికూల శక్తిని లాగేసుకునే అద్భుతమైన అయస్కాంత శక్తి ఉంది. జిల్లేడు ఆకు కేవలం ఒక ఆకు మాత్రమే కాదు, అది ధనాన్ని ఆకర్షించే ఒక శక్తివంతమైన సాధనం. ఈ ఆకుతో గనుక సరైన పద్ధతిలో పరిహారం చేస్తే మీ జీవితాన్ని మార్చేసే శక్తి దీనికి ఉంది. అందుకే పెద్దలు చెప్తూ ఉంటారు, ఇంట్లో జిల్లేడు చెట్టు పూలతో పూజలు చేస్తే లక్ష్మీదేవి స్వయంగా నడిచి వస్తుందని. జిల్లేడు ఆకులో ఉండే తెలుపు రంగు పాలు చంద్రుడికి ప్రతీక అయితే దానిలోని అగ్నితత్వం సూర్యుడికి ప్రతీక. ఇలా సూర్యచంద్రుల కలయిక వల్ల ఈ ఆకుకు ఒక అద్భుతమైన దైవిక శక్తి లభిస్తుంది. ఈ సంక్రాంతి రోజున ఈ జిల్లేడు ఆకుతో పరిహారం చేయటం వల్ల మీ జాతకంలో ఉండే సకల దోషాలు తొలగిపోతాయి. జాతకంలో శని ప్రభావం ఉన్న, రాహుకేతువుల దోషాలు ఉన్న ఈ జిల్లేడు ఆకు వాటన్నిటినీ హరించేస్తుంది. ముఖ్యంగా ధనానికి అధిపతి అయిన మహాలక్ష్మికి జిల్లేడు అంటే ఎంతో ఇష్టం. ఎక్కడైతే జిల్లేడు ఉంటుందో అక్కడ దారిద్ర్యం ఉండదు. అందుకే మీరు గమనిస్తే చాలామంది తమ ఇంటి గడపకు జిల్లేడు కొమ్మలను కడుతూ ఉంటారు. అది దిష్టిని తొలగించటమే కాకుండా ధన ఆకర్షణకు కూడా ఉపయోగపడుతుంది. ఈ సంక్రాంతి రోజున మీరు ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, మీ జాతకంలో ఉండే దరిద్ర యోగాలన్నీ పోయి రాజయోగం పడుతుంది. మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. వచ్చే ఏడాది సంక్రాంతి వరకు మీకు తిరగనేదే ఉండదు. కోరినంత ధనం మీ దగ్గరకు వచ్చి చేరుతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధించి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. మరి ఇంతటి శక్తివంతమైన ఈ జిల్లేడు ఆకుతో సంక్రాంతి రోజున అసలు ఏం చేయాలి? ఆ రహస్య పరిహారం ఏమిటి? దానిని ఎలా నిర్వహించాలి అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో చాలా వివరంగా మరియు క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఈ పరిహారం చేసేటప్పుడు మనం పాటించాల్సిన నియమాలు ఏమిటి? ఏ సమయంలో చేయాలి అనే ప్రతి ఒక్క విషయాన్ని వివరంగా తెలుసుకుందాం. జిల్లేడు ఆకు గురించి మనం చెప్పుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. దీనిని కేవలం పూజలకే కాదు, ఆయుర్వేదంలో కూడా ఒక అద్భుత ఔషధంగా పరిగణిస్తారు. జిల్లేడులో తెల్ల జిల్లేడు మరియు ఎర్ర జిల్లేడు అనే 2 రకాలు ఉంటాయి. ఇందులో తెల్ల జిల్లేడు మరింత ప్రాముఖ్యత కలిగినది. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం జిల్లేడు ఆకులు, పువ్వులు, వేర్లు మరియు పాలు అన్నీ కూడా వైద్యంలో ఉపయోగిస్తారు. చర్మ వ్యాధులు ఉన్నవారు, కీళ్ళ నొప్పులతో బాధపడేవారు జిల్లేడు ఆకులను వేడి చేసి ఆయా భాగాలపై కట్టుకుంటే ఉపశమనం లభిస్తుంది. అలాగే పాము కాటుకు, తేలు కాటుకు కూడా ప్రాచీన కాలంలో జిల్లేడు చెట్టును మందుగా వాడేవారు. దీనిలోని రసాయన గుణాలు గుండె సంబంధిత వ్యాధులకు కూడా చికిత్సలో వాడతారని తెలుస్తుంది. ఇంతటి ఔషధ గుణాలు ఉన్న చెట్టు కాబట్టే దీనిని మనం దైవంతో సమానంగా పూజిస్తూ ఉన్నాం. కేవలం శారీరక రోగాలనే కాకుండా మానసిక సమస్యలను, గ్రహ దోషాలను కూడా పోగొట్టే శక్తి దీనికి ఉంది. ఎవరికైనా మానసిక ప్రశాంతత లేకపోయినా, ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉన్నా సరే జిల్లేడు ఆకుతో చేసే పూజలు అద్భుత ఫలితాలను ఇస్తాయి. మనలోని ప్రతికూల ఆలోచనలను తొలగించి
ధనాత్మక శక్తిని పెంచటంలో దీనికి మించినది లేదు. జిల్లేడు ఆకు మన ఇంటి మీద ఉంటే దిష్టి దోషాలను కూడా తొలగించేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది మనకు ఒక రక్షణ కవచంలాగా పనిచేస్తుంది. అందుకే సంక్రాంతి వంటి గొప్ప పర్వదినాన జిల్లేడు ఆకును ఉపయోగించి పరిహారం చేయటం అనేది ఎంతో శుభప్రదం. ఇక ఈ సంక్రాంతి రోజున మీరు చేయవలసిన ఆ అద్భుతమైన పరిహారం గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాము. సంక్రాంతి రోజున ఉదయాన్నే అంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. నిద్ర లేచిన తర్వాత ఇంటిని శుభ్రం చేసుకుని తల స్నానం చేయాలి. స్నానం చేసే నీటిలో కొంచెం గంగాజలం లేదా పసుపు వేసుకుని స్నానం చేస్తే మరింత మంచిది. ఆ తర్వాత ఉతికిన శుభ్రమైన బట్టలు లేదా కొత్త బట్టలు ధరించాలి. ఇప్పుడు మీ పూజా గదిని చక్కగా అలంకరించుకోవాలి. మీ పనులన్నీ పూర్తి చేసుకోండి. ఆ తర్వాత మీ ఇంటి దగ్గరలో ఎక్కడైనా జిల్లేడు చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళాలి. ఈ పరిహారాన్ని సాయంత్రం 6లోపు ఎప్పుడైనా మీకు కుదిరినప్పుడు చేసుకోవచ్చు. చెట్టు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక చిన్న గ్లాసుతో నీటిని తీసుకువెళ్ళండి. ముందు చెట్టుకు నమస్కారం చేసుకొని కొంచెం నీటిని పోసి, ఓ వృక్షరాజమా, నా కష్టాలను తీర్చడానికి నీ సహాయం కావాలి అని మనసులో ప్రార్థించి ఒక పచ్చని జిల్లేడు ఆకును కోసుకోవాలి. ఆకు కోసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆకు మీద ఎక్కడా చిరుగులు ఉండకూడదు. పురుగులు తిన్న గుర్తులు ఉండకూడదు. ఎక్కడా వాడిపోయి ఉండకూడదు. ఎంతో తాజాగా నిగనిగలాడుతున్న పచ్చని ఆకును మాత్రమే కోసుకోవాలి. ఇలా తెచ్చిన ఆకును ఇంటికి తెచ్చిన తర్వాత మంచినీటితో శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత ఒక పొడిగుడ్డతో ఆకును మెల్లగా తుడవాలి. ఇప్పుడు ఆ జిల్లేడు ఆకుకు 4 వైపులా గంధము మరియు కుంకుమలతో బొట్లు పెట్టాలి. ఈ అలంకరణ చూస్తూ ఉంటే ఆ ఆకులో సాక్షాత్తు లక్ష్మీదేవి కొలువై ఉన్నట్లుగా అనిపించాలి. ఇప్పుడు మీ పూజాగదిలో ఉన్న దేవుని పటం ముందు ఒక ముగ్గు వేసి లేదా ఒక పళ్ళెము పెట్టి దానిపై ఈ సిద్ధం చేసుకున్న జిల్లేడు ఆకును ఉంచాలి. ఆకు కాడ దేవుడి వైపు ఉండేలా చూసుకోండి. ఇప్పుడు ఆ జిల్లేడు ఆకు మధ్యలో కొన్ని గోధుమలను పొయ్యాలి. గోధుమలు అనేవి సూర్య భగవానుడికి ప్రీతికరమైన ధాన్యం. సంక్రాంతి రోజున సూర్యుడి అనుగ్రహం పొందాలంటే గోధుమలను ఉపయోగించడం చాలా ముఖ్యం. ఒకవేళ మీ దగ్గర గోధుమలు అందుబాటులో లేకపోతే శుభ్రమైన గోధుమ రవ్వను అంటే పెద్ద రవ్వ ఉంటుంది కదా, ఆ రవ్వను కూడా ఉపయోగించవచ్చు. ఇలా గోధుమలను ఒక చిన్న కుప్పల ఆకు మీద పొయ్యాలి. ఇప్పుడు ఆ గోధుమల కుప్ప పైన ఒక మట్టి ప్రమిదను ఉంచాలి. కొత్త ప్రమిద అయితే చాలా మంచిది. పాత ప్రమిద వాడుతున్నట్లయితే అది శుభ్రంగా కడిగి ఉండాలి. ఈ మట్టి ప్రమిదలో నువ్వుల నూనెను పొయ్యాలి. దీపారాధనలో నువ్వుల నూనెకు ఉన్న ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే. ఇది శనిదోషాలను హరిస్తుంది మరియు లక్ష్మీ కటాక్షాన్ని కలిగిస్తుంది. ఇక ఆ నూనెలో మీరు వత్తులను వేయాలి. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే వత్తుల సంఖ్య 3 లేదా 7 ఉండాలి. 3 వత్తులు అంటే త్రిమూర్తుల స్వరూపంగా భావిస్తాం. 7 వత్తులు అంటే సప్తఋషుల లేదా సూర్యుడి 7 గుర్రాల సంకేతంగా భావిస్తాం. ఇలా వత్తులు వేసిన తర్వాత దీపాన్ని వెలిగించాలి. దీపం వెలిగించేటప్పుడు దీపజ్యోతి పరబ్రహ్మ దీపజ్యోతిర్ జనార్దన అనే శ్లోకాన్ని లేదా మీకు తెలిసిన లక్ష్మీ అష్టకాన్ని చదువుకోవాలి. ఇప్పుడు వెలుగుతున్న ఆ దీపానికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోవాలి. మీ 2 కళ్ళు మూసుకొని మీ ఇంట్లో ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా ఆ దీపజ్యోతికి చెప్పుకోవాలి. అమ్మా లక్ష్మీదేవి, స్వామి సూర్యభగవానుడా, మా ఇంట్లో ఉన్న దరిద్రాన్ని ప్రారద్రోలండి. అప్పుల బాధల నుండి విముక్తి ప్రసాదించండి. మా పిల్లలకు మంచి భవిష్యత్తును ఇవ్వండి. చేస్తున్న వ్యాపారంలో లాభాలు వచ్చేలాగా చూడండి. ఉద్యోగంలో ఉన్న ఆటంకాలను తొలగించండి అని ఎంతో భక్తితో ఏకాగ్రతతో వేడుకోవాలి. ఈ సంక్రాంతి రోజున ఇలా జిల్లేడు ఆకు మీద గోధుమలు పోసి దీపం వెలిగించడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా హరించుకుపోతుంది. ఈ జిల్లేడు ఆకు మీ ఇంట్లోని దరిద్రాన్ని పీల్చుకుంటుంది. గోధుమలు మీ జీవితంలో కొత్త వెలుగులను మరియు ధనాన్ని ఆకర్షిస్తాయి. ఈ పరిహారం చేయటం వల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహం లభించి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. సంక్రాంతి రోజున చేసే ఈ పరిహారం వల్ల మీ జాతకంలో ఉన్న ఎన్ని దోషాలు ఉన్నా సరే అవి పటాపంచలైపోతాయి. ముఖ్యంగా చాలామందికి జాతకంలో సూర్యదోషం ఉంటుంది. దీనివల్ల ప్రభుత్వ పనుల్లో ఆటంకాలు, తండ్రితో గొడవలు లేదా సమాజంలో గౌరవం లేకపోవటం వంటివి జరుగుతూ ఉంటాయి. ఈ పరిహారం వాటన్నిటినీ తొలగించేస్తుంది. అలాగే నువ్వుల నూనె వాడటం వల్ల శని ప్రభావం కూడా తగ్గిపోతుంది. దీనివల్ల మీకు తిరిగిలేని విజయం లభిస్తుంది. ఈ దీపం వెలుగుతున్నంతసేపు మీరు ఆ గదిలోనే కూర్చొని మీకు ఇష్టమైన దైవనామాన్ని స్మరించుకోవాలి. దీపం కొండెక్కిన తర్వాత ఆ జిల్లేడు ఆకును మరియు దాని మీద ఉన్న గోధుమలను పారే నీటిలో లేదా ఎవరూ తొక్కని చోట లేదా ఏదైనా చెట్టు మొదట్లో వెయ్యాలి.
ఆ మట్టి ప్రమిదను మళ్ళీ కడిగి వాడుకోవచ్చు. ఇలా చేయటం వల్ల మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. వచ్చే సంవత్సరం సంక్రాంతి వరకు మీకు ధనానికి కొరత అనేది ఉండదు. మీరు అనుకున్న పనులన్నీ సజావుగా సాగుతాయి. మీ ముఖంలో ఒక కొత్త కళ కనిపిస్తుంది. రాజయోగం కంటే కేవలం రాజులా బ్రతకటమే కాదు, మనం చేసే ప్రతి పనిలో విజయం సాధించటం మరియు గౌరవప్రదమైన జీవితాన్ని గడపటం. ఈ పరిహారం ద్వారా మీకు ఆ యోగం కలుగుతుంది. మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది అనడంలో ఎలాంటి సందేహము లేదు. ఎందుకంటే సంక్రాంతి రోజున ప్రకృతిలో ఉండే శక్తులు మనకు అనుకూలంగా ఉంటాయి. అటువంటి సమయంలో మనం చేసే ఈ చిన్న క్రియ విశ్వం నుండి మనకు కావాల్సిన ధనాన్ని, సుఖాన్ని పొందేలాగా చేస్తుంది. చాలామందికి ఇలాంటి పరిహారాల మీద నమ్మకం తక్కువగా ఉండవచ్చు. కానీ ఒకటి గుర్తుంచుకోండి, మన పూర్వీకులు ఏది కారణం లేకుండా చెప్పలేదు. జిల్లేడు ఆకులోని దైవిక శక్తి శాస్త్రీయంగా కూడా నిరూపించబడింది. అది మన పరిసరాల్లోని గాలిని శుద్ధి చేయటమే కాకుండా మన మనసులోని ఆలోచనలను కూడా క్రమబద్ధీకరిస్తుంది. అందుకే సంక్రాంతి పండుగ రోజున భక్తితో, నమ్మకంతో ఈ పని చేయండి. నమ్మకంతో చేసే ఏ పనైనా సరే ఖచ్చితమైన ఫలితాలను ఇస్తుంది. మీకు ఉన్న కష్టాలన్నీ తీరిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోనే స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. ఈ పరిహారం మీ జీవితాన్ని ఒక గొప్ప మలుపు తిప్పుతుంది. దరిద్రం అనేది మీ ఇంటి దరిదాపుల్లోనికి కూడా రాదు. ధనం అనేది వరదలా వచ్చి పడుతుంది. మీరు ఊహించిన విధంగా ఆర్థిక లాభాలు పొందుతారు. కాబట్టి రాబోయే సంక్రాంతిని కేవలం పిండి వంటలు, గాలిపటాలతోనే కాకుండా ఇలాంటి ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక పరిహారంతో కూడా జరుపుకోండి. దీనివల్ల మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతుంది. ఈ సంక్రాంతి మీ జీవితంలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. ఇప్పటి వరకు మనం జిల్లేడు ఆకు యొక్క గొప్పతనాన్ని, ఆయుర్వేద ప్రాముఖ్యతను మరియు సంక్రాంతి రోజున చేయవలసిన పరిహారాన్ని చాలా వివరంగా తెలుసుకున్నాం. ఈ పద్ధతిని తూచా తప్పకుండా పాటించండి. ముఖ్యంగా స్నానం చేసిన తర్వాతే ఆకును కోయటం, పచ్చని ఆకునే ఎంచుకోవటం, నువ్వుల నూనెనే వాడటం వంటి విషయాల్లో జాగ్రత్త వహించండి. పరిహారం చేస్తున్నంతసేపు మనసులో నెగటివ్ ఆలోచనలు రానియకండి. కేవలం మీ కోరిక నెరవేరుతుందనే పాజిటివ్ ఆలోచనతోనే దీపం వెలిగించండి. ఖచ్చితంగా మీ జాతకం మారిపోతుంది కనుక తప్పనిసరిగా అందరూ సంక్రాంతి రోజు జిల్లేడు ఆకు పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి.